పెరియర్ రామస్వామి గారు ఒక 15 ప్రశ్నలు దేవుని గురించి అడిగారని చెప్పేసి దేవరాజ్ మహారాజ్ అనట ఆయన అడుగుతా ఉన్నారు. పెరియర్ గారు వేసినటువంటి ప్రశ్నలు ఎవరైనా జవాబు చెప్పగలరా అంటూ ఆయన ఒక వీడియో చేశారు. దీనిపై మీరేమంటారు? అవన్నీ ఎన్నోసార్లు మనం సమాధానం చెప్పిన ప్రశ్నలే. అయితే ఇప్పుడు దానికి ఒక ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ స్పెషల్గా దాని కొరకు షూట్ చేద్దాం. ఓకే, త్వరలోనే ఇంకోసారి మీరు టైం తీసుకుని స్టూడియోకి వస్తే ఆ ప్రశ్నలన్నీ మనము కాంప్రహెన్సివ్గా కూలంకషంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పెరియార్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అయితే మతము వేరు, క్రైస్తవం వేరు, అది చాలా మందికి అర్థం కావట్లేదు. మతములన్నీ ఒకటే, ఇది కూడా ఒకటే అని అంటున్నారు. అది చాలా తప్పు. సృష్టికర్త, అసలైన సృష్టికర్త దగ్గరికి తీసుకెళ్ళేది, ఆయన్ని మనకు పరిచయం చేసేది క్రీస్తు మార్గము. ఇప్పుడు దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పాట ఉంది కదా, సినిమా పాట. అంటే దేవుడు ఉన్నాడు, ఆయన చేసిన మనుషులు ఉన్నారు, అది ఫస్ట్ స్టేజ్. తర్వాత దేవుడు చేసిన ఈ మనుషులు మరికొందరు దేవుళ్ళని చేశారు. ఈ మనుషులు చేసిన దేవుళ్ళ మార్గాలేమో మతాలు. ఈ దేవుళ్ళనే చేయగలిగిన ఈ గొప్ప గొప్ప మనుషులను సృష్టించిన అసలైన దేవుడేమో యేసుక్రీస్తు. అది కనుక క్రీస్తు మార్గం వేరు, మతాలు వేరు. అయితే పెరియార్ గారు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేశారు కనుక వారి పట్ల మనకు గౌరవం ఉంది. అయితే ఆయన అడిగిన ప్రశ్నలు దేవరాజ్ మహారాజు గారు, ఆయన వీడియో నేను చూశాను. ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానించలేదు. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా, ఎవరైనా చెప్పగలరా అనే మాట అన్నాడు. ఈ నాస్తికులందరూ ఏమనుకుంటారంటే మేము అడిగే ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పలేడు అని అనుకుంటారు. తర్వాత వాళ్ళకు వచ్చిన ఆ లాజిక్, ఆ డౌటు ఇక మనకు ఎప్పుడు రాలేదని, అంటే మనకు తక్కువ అభిప్రాయంగా, తెలివి తక్కువలో మన కదా. అవి ఎప్పుడో మనకు ప్రశ్నలు వచ్చినాయి, జవాబులు దేవుడు బయలుపరిచాడు, మనల్ని విశ్వాసంలో బలపరిచాడు. అది ఎప్పుడో నా 5-6 ఏళ్ళప్పుడు నేను నా 5 years ఏజ్లో నేను అడిగిన ప్రశ్నలు కొన్ని పెరియార్ గారు అడిగారు. దేవుడు ఎందుకు కనిపించాడు, నీకేమన్నా భయమా, ఎవరికి కనపడకుండా దాక్కుంటావు ఎందుకు? ఇది నేను మా అమ్మని అడిగిన ప్రశ్న నాకు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు. అది ఒక గొప్ప ప్రశ్నగా దేవరాజ్ మహారాజు గారు అడుగుతారు. అటువంటి అన్ని ప్రశ్నలు అంతే, అవి అవలీలుగా మనం చెప్పగలం. ఆల్రెడీ చెప్పేసాం కూడా. ఒక స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేస్తే మంచిదని. ఓకే సార్, తప్పకుండా సార్ చేద్దాం. ఓకే సార్. మరి సార్ యొక్క సమయాన్ని తీసుకొని ఒక 15 ప్రశ్నల పైన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందాం. దీని కొరకు అందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.